నారా లోకేష్ గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో గడిపి ఎన్నో కష్టాలను అనుభవించి అధికార పక్షంలో ఈరోజు కొనసాగిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడి కృషి చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికంగా ఆయన అభివృద్ధి చేస్తూ పరిశ్రమలు తేవడానికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు. నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి యువగలం పేరుతో పాదయాత్ర చేసి రాష్ట్రంలో అధిక మెజారిటీని సాధించి కష్టపడి కృషి చేసినందుకు కూడా ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ప్రాధాన్యత వహిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. ఈరోజు రాష్ట్రం ఎంతో వెనుకబడి గత ప్రభుత్వము భారీగా నష్టాలకు పోయే కారణంగా తీసుకుపోవడానికి ఈరోజు అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు యువతకు మంచి జాబ్స్ వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ రైతులకైతేనేమి మరియు రాష్ట్రంలో కరువు ప్రాంతాలను గుర్తించి అదేవిధంగా కేంద్రం నుండి ప్రత్యేకమైన ఫండ్స్ తీసుకురావడం, కేంద్రం నుండి ఎంతో సపోర్ట్ తీసుకురావడము చాలా గౌరవమైన విషయము. అన్ని రాష్ట్రాల్లో కూడా వెనుకబడి రాష్ట్రంగా తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా వెనుకబడింది. ఈరోజు అటువంటి రాష్ట్రాన్ని కూడా ముందంజలో నడిపిస్తూ ఎంతో కష్టపడుతున్న వీళ్ళు కష్టపడుతూ కూడా ఒక పక్క పారిశ్రామిక అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, అనేక వ్యవసాయ పరంగా అయితేనేమి అన్ని విధాలా వారు తోడ్పడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఎంతో అండగా నిలిచి వారు ఏదో అండగా నిలిచి మేమున్నాము అనే విధంగా ధైర్యం తెప్పిస్తూ ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తుంటూ ముందుకు సాగిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ మరింత అభివృద్ధి చెందుతుంది, తప్పక చెందుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో కరువు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించినారు. రైతులు అయితే ముఖ్యంగా రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని వ్యవసాయంలో కూడా ముందంజలో నడిపిస్తున్నందుకు నారా లోకేష్ సార్కి అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు సార్ కూడా, ముఖ్యంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.